వాళ్ళకి పంగనామం పెడతాం కాదు ఈ నామం కూడా బాగానే పెట్టుకుంటున్నావు. రామదాస్ తక్కువసార్లు చూసానా ఏంటి? అదే మళ్ళీ వెళ్ళేది నిశ్చితార్థానికి, షూటింగ్ కాదు. వెళ్ళేది నిశ్చితార్థానికైనా చేసేది యాక్టింగే కదరా. ఎవడరాది? నేను మాత్రం చూడకుండా ఎలా చెప్పగలనా? ఈడొచ్చిందేంటి? తీరేంట్రా వీళ్ళు? నానా నానా ఆడొచ్చాడు. ఎవడరా? ఆడే తమ్ముడికి మొగుడు ఏజెంట్ పీటర్ గాడు. అమ్మో పీటర్ గాడా? అదే మమ్మీ క్यों కంగార్చి? बहुत अच्छी. నువ్వు రారా నా బుజ్జి. आरुण आरुण మీరు कौन है जी? क्या चाहिए जी? अरे हमारा बाकी आना चाहिए. तुम्हारा दొంగన కొడుకుల్ని పిలు. क्या बात करते? नाकी महाराष्ट्र ఉన్నాయి, నాకి పేరు దగాలాల్, నాకి పెళ్ళాం కి పేరు సక్కుబాయ్. అయితే మీరు తెలుగు? చిచి మరాఠా. అవును, ఆయన నాకు మొగుడు ఉంది, నేను ఆయనకి పెళ్ళాం ఉంది. పాపం మాకు పిల్లలు లేకుంది. गलती हो गया, माफ करना माताजी. ఓచి ఓచి పోచి పోచి గోచి గోచి. ఏ పదండ్రా, రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నావు. దొంగ ఫ్యామిలీ. వాడు వెళ్ళిపోయాడా? ఒరే పిచ్చి, వాడు వచ్చి మా యాక్టింగ్ చూచి చచ్చి. అలాగే పోచి. మీరు మామూలు పేరెంట్స్ కాదు, దొంగనా పేరెంట్స్. రూప్కర్ రాణి చోరోకర్ రాజా. మళ్ళీ ఎవడరా? చూసొచ్చి నువ్వే చెప్పు. ఆచి ఆవోచి. కోనేచి చీచి హూ. ఈ వయసులో సిగ్గుపడుతున్నారు. నమస్కార్. ఉస్కో అమ్మో और ये रामदास जी, तुलसी राम जी, है ना? है ना? एमरो మేం సినిమా వాళ్ళెవరా భయ్, మా దగ్గరే నాటకాలు వేస్తున్నావు. ఏదో గడ్డి బుద్ధి మళ్ళీ డైరెక్ట్ తప్పు చెప్తావు. క్షమించండి, ఈసారికి ఈ కిడ్నీ డబ్బులు ఉంచండి. దాస్ గారు, తమిళియన్స్ కొంతమంది, మరాఠీ వాళ్ళు కొంతమంది, జూనియర్ ఆర్టిస్టులు కావాలి. ఎందుకు? నానా ఆయన చెవి కొరకు తుడుచుకోండి. ఈసారి మాత్రం ముసలి ఎవరిని తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళు ఎవరినో చేస్తే ఆ డబ్బు కట్టలేక మా నాన్న చావాలి. సచ్చి వణక్కం. మీరిద్దరు రెడీగా? రెడీరా? హలో, మేము రెడీ. ఏడయ్యా మీ ఏజెంట్ పీటరు? ఇక్కడ తమిళ గెటప్ సీన్ అయ్యాక అక్కడ మరాఠీ గెటప్ సీన్ ఉంది కదా, అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తమిళ తెలిసిన? ఇందులో ఒకడికి వచ్చు. ఒక్కరికా? మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారన్నా. వణకం వణకం, వాంగు వాంగు వాంగు. గుమ్మాలు ఎత్తుగానే ఉన్నాయి కదండి, ఒంగో ఒంగో అంటారేంటి? సొల్లిడా వాంగో అంటే తమిళ రమ్మని. ఓహో, వీడు మా అమ్మ మా నాన్న. నమస్కారం అండి, ఐఎమ్ చంద్ర మోహన్ రావు. ఎన్ పేరు పొన్నాంబళం. నాను ఆండాలు, దిస్ మ్యాన్స్ వైఫ్. ఆమా ఆమా. అయ్యా, ముహూర్తానికి టైం అవుతోంది, రండి. శ్రీ చందన మోహన్ రావు గారి ద్వితీయ కుమార్తె సిరిచందనను పొన్నాంబరం గారి కుమారుడు రామచంద్రానికి ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. చల్లమ్మా, నువ్వు తీసుకో. బావగారు, మరి మేము బయలుదేరుతాం. ఆ మరాఠీ బావగారింటి కూడా తాంబూలాలు పుచ్చుకోవాలి కదా, ముహూర్తానికి టైం కూడా అవుతుంది. సెలవు. వచ్చే మీరాబాయ్, చెప్పండి. అందరిని రెడీ చేయి. హలో, ఎవరది? నేను మోహన్ రావుని బాబు. చీర కట్టుకున్నారే? నేను కాదు బాబు, అది అమ్మాయి. ఓ, మాతాజీ పితాజీ సాయిబాబా గుడికి వెళ్ళారు, ఆ పాంద్రా అయ్యే. కీప్ లెఫ్ట్. నాకన్నా మీకే బాగా తెలిసింది మా ఇల్లు. అత్త, మా మేనత్త అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. మహారాష్ట్ర వరలక్ష్మి ఉండదే, అందుకే ఇక్కడ ఉంది బాబు. కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే. గుమ్మల నుంచి వచ్చి బ్యాక్ బ్యాక్. నువ్వెక్కడికి రా, మేమే దొడ్డి గుమ్మల నుంచి వస్తున్నావు, నువ్వు గుమ్మలో చావు. అలాగే. నమస్కార్ జీ. నమస్తే అండి. మేరా మాతాజీ, మేరా పితాజీ. నమస్కారం అండి. నమస్కారం. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని
అది ఆ రోజు మా ఇంటికి వచ్చి పర్సు ఇచ్చింది మీ ఇద్దరే కదా? ఆచి. అంటే మావాడు పెళ్లి చేసుకోబోయేది మీకి అమ్మాయి. మా అమ్మాయినే, కానీ ఆ అమ్మాయిని. ఓ సుందర్చి. ఆచి ఆచి. అమ్మా ఆశీర్వాదం తీసుకో. బంగారు తల్లిలాగి బంగారా. మాజీ అచ్చానాయ్ ఇదే మన తరపున ఒకటి చేయిద్దామని బేటా. చేయించు చేయిది. అయితే ఇంకెందుకు తాంబూలాలే పుచ్చుకుందా. ఆచి. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఉమా మహేశ్వరాభ్యాయ నమః. అయ్యా ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. అక్కయ్య మా తరఫు నువ్వు తీసుకో. హలో, యాడున్నావురా? నమస్తే నమస్తే బాబన్న. నేను అదే అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారి షూటింగ్ లో ఉన్నానన్నా. ఆయన అమెరికాలో ఉంటే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో ఏం బిగుతాడావు? అదే ఆయన వస్తానని వెయిట్ చేస్తున్నానన్నా. మరి ఆయన వచ్చే టైం లేకపోతే ఫీల్ అవుతారు కదా. రేపు 1వ తారీఖు ఒకే చోట 2 పెళ్లిళ్ళు జరుగుతాయి. ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల్ని అవసరమైతే అడ్డంగా నరికైనా సరే నువ్వు ఆ పెళ్లిళ్ళు ఆపాలా. మ్యాటర్ అంత సీరియసా? ఒక్క నిమిషం లైన్ లో ఉండన్నా, చెప్తా. ఈ రోజు एक मिनट बात करके आउच అలాగే మాట్లాడుతూ వెళ్ళండి. క్యాచి. నాకు 1వ తారీఖున మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? 2 మర్డర్లు చేసైనా సరే ఒక పెళ్లి ఆపాలి. ఒప్పుకోమంటావా? మంచి ప్రోగ్రామ్ అయితే ఒప్పుకోవే బాబు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఆర్టిస్ట్ ని పంపించేస్తే నేను మేనేజ్ చేసుకుంటా. ఒప్పుకోమంటావా? ఓచి ఓచి అనా? ఓకే అనా, డన్. ఓకే. నమస్కారం బావగారు. నమస్కారం. అన్నట్టు బావగారు, మీరు వెళ్ళి కొంచెం ఆ తమిళ బావగారిని కూడా పిలుచుకురాకూడదు? తమిళ్ బావగారు కై కూర్చి. అబ్బాయి ఏం లేదు, మన ముగ్గురం ఇక్కడే నుంచుని గెస్టులను రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని. ఠీకే. ఏమండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చానండి. ఉండండి. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ నెక్కస్. కొంచెం పక్కకి జరగమా. ఏమండి బాగున్నారా? బాగున్నా. ఇది మన పాపనా? కాదు మా పాప. ఎంత ముద్దు వస్తుంది. మీరు ఉండండి, వస్తాను. అమ్మా ఏంటి బాబు? ఇక్కడికి వచ్చాక కూడా మానవ అమ్మా. ఏంటి అవును అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించవు కదా, ఈ అమ్మాయి మా అమ్మ అనుకున్నాను. రే సెట్టి, ఇక్కడ ఉన్నావా? ఇందాక బాత్రూమ్ లో లేడీస్ ఎవరో స్నానం చేస్తూ వీపు అందట్లేదు, కాస్త సెట్ ఉంటే పిలుస్తారా? వచ్చి రుద్దుతాడని అడిగారు. మరి చెప్పరే, బాత్రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటమ్మా పెళ్లి పందిట్లో కొట్టేస్తావు? దొరికా ఉంటే పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు. ఏదా గొలుసులగి నాకివ్వు. బాబు మీ తల్లిగారిని పిలిపించండి. నేనే. మరి ఈయన తల్లిగారు? అది నేనే. ఒక 5 నిమిషం ఉండండి, వస్తాను. వస్తానంటుందేంటి? తీసుకొస్తానన్నారు కదా. గెటప్లు మార్చలేక చచ్చిపోతున్నాను. వస్తే మాయల్ మరాఠీ అమ్మాయిలు ఇద్దరిని దగ్గరుండి రెడీ చేయించు. పురించాచా? పురించిదయ్యా. ఏంటి వేరే వాళ్ళ భార్యని ఉషే ఏమే అని పిలుస్తున్నారు? హలో, ఆయన ఏమే అనలేదు, యావమ్మో అన్నాడు. ఓహో, అవును. మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇందాక బయట ఎవరితోటో సరసాలాడుతుంది. ఎవడాడు? సరసాలాడుతుందా? ఆగవయ్యా, డౌట్ ఏదో క్లియర్ చేసుకెళ్ళు. నాకు ఇక్కడ ఏం డౌట్ లేదు, అదే పెద్ద డౌట్. కూర్చోండి. వణకం బాబు గారు, పిలిచినారా? అబ్బా, అంటే మన ముగ్గురం వియంకులం కలిసి గెస్ట్లను ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంతకీ ఆ మరాఠీ వియంకుడు గారు ఏమో పని ఉండదని లోపలికి పుడిచినాడే, ఎత్తుకొచ్చేదా? ఏడ్చుకురావడం పూడ్చుకురావడం ఏంటయ్యా అంటే పిలుచుకురానా? ఆమా, పని చేయండి. సరే. ఏమిటో ఆయన ఉంటే ఈయన రాడు, ఈయన ఉన్నప్పుడు ఆయన రాడు. ఏమప్పా ఇంతసేపు? అది వీళ్ళందరూ గ్యాదర్ చేయడంలో కొంచెం లేట్ అయిందన్నా. ఆడ చందన సిస్టర్స్ మెడలో ఆ బొమ్మన బ్రదర్స్ తాళి కట్టినారు. ఈ 9 బ్రదర్స్ మెడలో ఉరితాడు పడినట్లే. పోయా బ్రదర్స్ ఇద్దరిని వేసేసిరాపో. అలాగే అన్నా. అన్నా కోచి దున్నపోతు గుడ్డున్నట్టుంది. మీకు విషయం చెప్పనా? మీ నాన్న మీ అమ్మకి అన్యాయం చేస్తున్నాడు తెలుసా? అలాగే మీ అమ్మ మీ నాన్నకి అన్యాయం చేస్తుంది తెలుసా? ఏం జరిగిందిరా? మీ మరాఠీ నాన్నకి వీళ్ళ తమిళమ్మ పంచకడుతుంది. విప్పితే తప్పు కానీ కడితే తప్పేంట్రా? రా తమ్ముడు, మనం వెళ్దాం. యూస్లెస్ ఫెలో. என்னடா ఇంకో రహస్యం. మీ ఆవిడ అంద టైంలా ఆడి పెళ్ళాం చూసినావా? లేదు. నన్ను చూసినావా? లేదు. అద్దె సిక్కల్ అంద టైంలా ఆ అమ్మ నాకు గోసి పెడతా ఉండాది. మేమంతా కోఆపరేషన్ బేసిస్ దా పోతా ఉండాం. ఒరే ఫ్యామిలీ దానే, తప్పే గడయాది మడయా. అయ్యా, పెళ్లి కొడుకుల ఇద్దరి తల్లిదండ్రులు ఒకేసారి తీసుకురండి. వాళ్ళుంటే వీళ్ళుంటారు, వీళ్ళుంటే వాళ్ళుంటారు.
ఈ పంతులు గారు తినేస్తాడు బాబోయ్. ఎన్నడి తమిళ్ లిరికియా మరాఠీ లిరికియా అప్ప వా వా అప్ప గుండె కింద మంట ఉండాది నెంజితే కిల్లాదే ఎన్నవో ఆది యారు బిల్లియా గంట ముందు దాకా గుండు రాయిలా ఉన్నారే, ఇందులో మీ గుండెకి ఏమైంది దేవుడా? అయ్యో బావగారికి ఏమైందండి? అయ్యో పెళ్ళి ఆపేయండి, బావగారికి గుండు పడతా. మామయ్య గారు, మా నాన్నగారు తెలిసిన హాస్పిటల్లో ఆయన పర్సనల్ నడుస్తుంది. ఆవిడ ఇంజెక్షన్ ఇస్తే దెబ్బకి తగ్గిపోతుంది. ఏం తగ్గుతుందా? అవతల ఆయన చచ్చెట్టుగా ఉంటాను. మా గురించి ఆలోచించకండి, ఈ పెళ్లి కానియండి. ఎట్టగానే ఇవ్వమంటావు? నాలాంటి వాళ్ళు 20 మంది సచ్చి పూడ్చిన ఈ 2 పెళ్లిళ్ళు జరగవాలే. ఏడవకే. ఆ ఏడు పూడ్చది ఆలస్యం అయితే నిన్ను పూడ్చి పెట్టాల్సి వస్తుంది. ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఇదిగో ముందు ఆ పెళ్లి ఆపడని చెప్తాను. మామయ్య గారు, మా నాన్నగారు గుండె నొప్పి కామనేనండి. కామన్ గా రావడానికి దాని తలెప్పుడయ్యా గుండె నొప్పి పుట్టినప్పటి నుంచి చేస్తాను. ఆయన తగ్గిపోతున్నానా? కాదే మీరు పదండి. ఏం పదండో ఏంటో పొద్దు నుంచి చూస్తున్నాను. మీ ఎంకులు కన్ఫ్యూజన్, పెళ్లి కొడుకులు కన్ఫ్యూజన్, ఆఖరికి పెళ్లే కన్ఫ్యూజన్. మీరు రండి మామయ్య. సంతోషించాలబా. మామ అనుకోండి. మావా అబ్బా మామ కాదయ్యా మామ. మావా సరే. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అవతలేమో ముహూర్తానికి టైం అవుతుంది. ఒక ఆయన ఆసుపత్రిలో కూర్చున్నాడు, ఇంకో ఆయన రాలేదు. అంత గందరగోళంగా ఉంది. ఏడుకొండలవాడ. ఏమండి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు తమిళ బావగారికి హార్ట్ అటాక్ చూచి వస్తున్నాం. అంతా చీచి కర్మ. పదండి పదండి. నీకే బుల్లి బుల్లి ఖర్చీలు కట్టుకుని ఇలా వస్తావు, ఆడి పాడి అలా వెళ్ళిపోతావు. అది చూసి ఆ రాత్రి నాలాంటి యూత్ పడి నరకు నీకేం తెలుసు? ఇలియానా, ఈ ఆస్తంతా కొట్టేశాక ఒక్క డూయట్ అయినా నీతో వేసుకోనా? వాళ్ళకి నీ పూజలు మానేసి మీ ఆయన పూజ. అమ్మో, ఇది వచ్చేసింది. రామ కనవే నిరా, రామ కనవే నిరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవే మీరా. ఏమండి ఏమండి? పిలిచారా స్వామి? స్వామి కాదండి, సిరి. శోభనం అనగానే డ్యూయెట్లు వేసుకునే ఈ రోజుల్లో రామకీర్తనలు పాడే మిమ్మల్ని, మీ భక్తిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. ఎంత భక్తండి మీకు? ఎంతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. రండి. నువ్వు నాకన్నా ఫాస్టే. నేను రమ్మంది మాట్లాడుకోవడానికి, నా మనసులో కోరిక చెప్పడానికి. ఏంటది? నాకు నీకు నాకు నాంచం చాలు చెప్పు. నాకు మహేష్ బాబు లాంటి బిడ్డని కనాలనుంది. వెరీ గుడ్. మన పక్కాగా పోకిరికే ప్లాన్ చేద్దాంరా. మీతో మహేష్ బాబుని కనలేను కదండి. బాబోయ్, అంటే ఈ సీన్ లో కృష్ణ గారిని తీసుకురమ్మంటావేంటి? అది కాదండి. ఆ కుంతీదేవి సూర్యుడిని చూస్తూ కర్ణుణ్ణి కన్నట్టు నేను చంద్రుడిని చూస్తూ మహేష్ బాబుని కందాం అనుకుంటున్నాను. మహేష్ బాబునే కంటాను. వారిని ఉసే, అది కాదే. ట్రెండ్కి తగ్గట్టు ధోని బ్యాటింగ్ చేస్తున్నావు, ఈశాంత్ శర్మ బౌలింగ్ చేస్తున్నావు, పిల్లల్ని కను. అంతేగాని సూర్యుడిని చంద్రుడిని చూస్తే పిల్లలు రారే, సైట్ వస్తుంది. మరి ఈ కాలంలోనే కదా మీరు మీ నాన్నగారి ప్రాణాలు భక్తితో కాపాడుకోగలిగారు. నా భక్తి వేరు, నీ భక్తి వేరు. అంటే అంటే నేను మీ అంత భక్తురాల్ని కాదనేగా మీ ఉద్దేశం? చూస్తాను. ఆ చంద్రుడి వరంతోనే బిడ్డను కంటాను. నేనేంటో నిరూపించుకుంటాను. ఆ బిడ్డకు మహేష్ బాబు అని పేరు పెట్టుకుంటాను. ఇదే ఈ సిరిచందన శపథం. వారిని అమ్మమ్మ, ఇది మంగమ్మ శపథం ఎన్నిసార్లు చూస్తుంది ఏంటో. ఉసే రామలమ్మ, ఉసే సిరిచందన. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామ. 2 గంటల నుంచి చూస్తున్నావు, ఇంకా ఎంతసేపు చూస్తావే? 2 గంటలేంటండి,
ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. ఏమండి, చంద్రుడు ఎంత అందగాడో కదండి. బట్టలు వేసుకోకపోతే నేను అందగాడినే. చిపాడు, అలా మాట్లాడకండి. చంద్రుడు వెంటే ఫీల్ అవుతాడు. అయినా మీరు చూడకండి. అయితే నన్ను ఇప్పుడు ఏం చూడమంటావే? ఆ పక్కనున్న చుక్కల్ని. ఏమండి? అంటే మీకు కళ్ళు లేవనేది నాటకమా? నీకెలా తెలిసింది? కళ్ళ ముందు బ్లూ ఫిల్మ్ చూస్తుంటే తెలీదా? ఇది బ్లూ ఫిల్మా? చూసావా, కళ్ళు లేని వాడిని సిడీ షాప్ వాడికి కూడా లోకువైపోయి. నేను అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన బ్లాక్ ఫిల్మ్ అడిగితే వాడు బ్లూ ఫిల్మ్ ఇచ్చాడు. గుడ్డివాడిని. బ్లాక్కి బ్లూకి తేడా ఏం తెలుస్తుంది? అయినా మీకేం కనపడుతుందని తెచ్చుకున్నారండి? కనిపించకపోయినా వినిపిస్తుంది కదా. పూర్వం రేడియోలో ఏం చూసేవారు? వింటం తప్ప. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సారీ అండి. మనలో మనకి సారీ లేటు మణిచందన. ఇదంతా నా భ్రమ కాదండి, నేను కిందున్నాను. కొంచెం పైకి లేస్తావా? ఓ, నువ్వెక్కడున్నావా? నిన్ను చూసే భాగ్యం లేకపోయినా ఇలా కౌగిలించుకునే. ఎవడాడు? పని మొదలకుండానే చప్పుళ్ళు అవుతున్నాయేంటి? ఎవరో తలుపు కొడుతున్నారు. నువ్వు వెళ్ళొద్దు, నేను చూస్తాను. మీరు చూస్తారా? అదే తెరుస్తాను. ఎరా అడ్డగాడుదు నువ్వా? నేను మాట్లాడలేదుగా. కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు? వాసన వచ్చిందిలే. ఇంతకీ ఏం కావాలరా నీకు? అమ్మగారు. అమ్మగారా? ఓసారి ఇలా వస్తావా? వచ్చావా? ఇది చంపే కదరా? ముద్దు పెడతారా? శోభనం నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి? నా ఉద్దేశం అది కదండి. అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడిపాట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. ఆ మొక్క ముందు చెప్పాలరా, పొద్దున్న అసలు వెళ్ళా. ఏంటండి అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభనం ఎలా చేసుకుంటాం? దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన. ఉంది, మీరు రండి. గుడ్డోడా బ్లైండా? ఏడుస్తున్నావా చిచి బుజ్జి? ఇక్కడ ఏడుస్తున్నావమ్మా? నా శోభనం అయిపోయినాయమ్మా. కనబడుతుంది కదా, అడగడం ఎందుకు? ఏదో ఒకసారి నువ్వు వెళ్ళారా? ఇది చంపే కదరా? కాకపోయినా కొట్టాను, నువ్వు పెట్టలేదు కదా. లాజిక్ నీకే కదరా, నాకు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని భరిస్తున్నాను. ఏమండి, వాడి సంగతి వదిలేయండి. పాపని గుర్రం ఎక్కించుకుంటే ఊరుకుంటుందేమో చూడండి. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కడ తెస్తా? లేదురా, అన్నకి ఈ పంది మీద నాకు ఇప్పుడు చూడాలనుంది. ఇంకేడుస్తుంది, నిజం పంది అనుకుంటుందేమో. ఏళ్ళకమ్మా ఏడవకమ్మా. రే అటు ఇటు తిప్పు. తీసుకెళ్ళ తిప్పరా. పందమ్మ పంది, పందమ్మ పంది. పెంట్ల మీద కదా ఎళ్ళక. ఎడకమ్మ బంగారు. ఊరుకుంది కదా, ఇంకెళ్దామా? అయ్యారు నా దగ్గర ఉంటే ఏడుస్తుంది, మీరు ఎత్తుకొని. ఇప్పుడు దాకా ఏడ్చి ఊరుకుంది కదరా, నువ్వేమైనా గిల్లేవా? నేనెందుకు గిల్తానండి? అని మీరు ఏదో చూసినట్టు మాట్లాడతారు. అమ్మగారు పాప అయ్యగారి దగ్గరికి వెళ్తానే ఏడుస్తుంది. నీకు చెప్పిందా? ఏమండి ఏ ఐడియా? నాదేటల్ల శోభనమే 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 శోభనమే. పిల్లలు మీరందరూ ఎక్కుతారా? నీ నడువేం పోయిందిరా? కిందటి జనంలో ఆ పిల్లల్ని కనేసి వదిలేసి ఉంటాను. సరదా తీర్చేసింది. చూస్తుంటే అన్నయ్య గారు శోభనం బాగానే వర్కౌట్ అయినట్టుంది. అన్నగారు ఎవరా తమ్ముడు? నేనే. ఏంటి నైట్ మంచి ఎరగ తీసినట్టున్నారు? నీకు సౌండ్ వినిపించిందా? ఎలా ఇరిగింది మంచం కాదు, నా నడుము. ఒకళ్ళ ఇద్దరా 20 మంది. 20 మందా? అంటే వదిన వదిలేసి బయటికి వెళ్ళావేంటి? తీసుకెళ్ళింది ఆ పనికి మాలిందే. అన్నయ్య గారు ఏటంత గట్టి కడుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను కదా. వదిన గురించి ఏమనకండి. భర్త పరాయి స్త్రీని కన్నెత్తి చూస్తే కత్తితో పొడిచే స్త్రీలు ఈ దేశంలో. శోభనం రోజునే కట్టుకున్న వాడిని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళిన మహాసాధ్వి ఆవిడ.
అది తీసుకెళ్ళింది అనాథ శరణాలయానికి. గుడ్డు వాడిని కూడా చూడకుండా 20 మంది పిల్లలు నడు మీదకి ఎక్కించి తెల్లవారులు గుర్రపాటు ఆడించింది. నీకేం తెలుసు? ఓహో జరిగిందా? నువ్వేదో చింపావనుకున్నాను, నీకు చిరిగిందనమాట. సర్లే, నిలబడ్డానికి ఓపిక లేదు కానీ అలా వెళ్ళి కూర్చుందాం. సరే కానీ ముందు కలజోడు పెట్టుకో, ఎవరన్నా చూస్తారా? మర్చిపోయింది ఈ సంగతి. నీ ఉత్సాహం చూస్తుంటే నీ ఫస్ట్ నైట్ బాగానే జరిగినట్టుంది. ఎందుకు అడుగుతావులే, అదో కాల్ రాత్రి. అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో నువ్వు ఫెయిల్యూరా? అది పేపర్ చూడనిస్తే కదా ఎగ్జామ్ రాయడానికి. నైట్ అంతా చందమామ చూస్తూ కూర్చుంది. కృష్ణవంశీ తీసిన చందమామ? అది కాదు, కుంతి సూర్యుని చూస్తూ కందంట, ఇప్పుడు చంద్రుని చూస్తూ పిల్లలకి అంటదంట. కొంచెం మెంటల్ ఉంది. ఇన్నాళ్ళు దానికి భక్తి అనుకున్నాను, రాత్రి తెలిసింది దాని పిచ్చి కూడా ఉందని. నువ్వు బాధపడకు తమ్ముడు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. వాళ్ళ ఆస్తి మొత్తం మన చేతుల్లోకి రాని అప్పుడు చెప్దాం. బాబు అత్తయ్య వస్తున్నట్టుంది. నువ్వు గుడ్డోడు, చెవిటోడు కాదు. ఆఫీస్కి రెడీయేనా? ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేస్తారా? వద్దులండి, ఇంక ఎంజాయ్ చేయడానికి కూడా ఓపిక లేదు. కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ గానే చెప్పావు తమ్ముడు. అడిగిన తమ్ముడు అటు బాబు. తమ్ముడు ఆఫీస్ బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు, ఏమాయా వాళ్ళు నిలబడ్డట్టుగా మీకెలా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేశా. ఓహో, చూసారా మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమ్మా షీలా, బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు, షీలా అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీపా? రేట్ ఎంత? రేట్ ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ, మీకు చూపే అనుకున్నాను, ఆడియో కూడా వీకా. సరే రండి. వస్తానమ్మా, తగలేదండి. మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే, ఇదే మన ఆఫీసు. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్లో కూర్చోాలనుందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండీని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ కళ్ళు ఇస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఎలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడివైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను, కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడిచ్చే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న పిచ్చివాడు ఎవడు? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు, నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఏమైనా పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు, సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. ఏంటి సార్ ఇది? డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల, దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి, టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వద్దులేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్.
మా ఓడేంటి ప్రెగ్నెంట్లో నడుతున్నాడు. తమ్ముడు ఇదే రావడమా? అవునన్నయ్య. నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదో ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు, చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గానీ నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్గా లేదా? పరా. అలాగే. తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా? మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసి. అలాగేనమ్మా. ఆడు కూర్చొని లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతన కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో, అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాయని కోడికి దుడ్డు చేయడం లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుంటాడు, అది రేపై ఉంటది. చూసుండపోవడానికి మీ బ్రదర్లో నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగని చెప్తాను. ఏడిడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి, టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? నేను సేమ్ శాస్త్రం కాదు కదా. కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క 4 రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేకుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎందో కత్తి పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్. రతాలు రతాలు ఇక్కడ కోడి తోడా ఎక్కడదేటి? ఆ ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు, అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజేసి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా? తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మ ఎదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను. అడిగారు వచ్చారు. అది గుడ్డు ఆడికేం కనబడదు. తిను. ఇంకా నయం, ఆ కుక్కలు లాగా చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చుండేవాళ్ళం. లేదు. మీ ఏసాలు మార్చి మా తలరాతలు మార్చినారు కదురా. చెప్తా మీ సంగతి. ఏవేవ్ దొంగనాసన్స్ వచ్చారు.
ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. రేయ్, ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. ఆయన మెడల్లో తాడు బిగించి నా మెడల్లో తాడు తెంచేస్తారా? అయినా మేమేం చేశారా? చిరునవ్వుతో నువ్వే కావాలి, దీన్ని ఉంచుకో, దాన్ని వదిలి, ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటే ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే కుక్క కాటుకు చెప్పు దెబ్బని ఆ పిండి ఆద్మీ హో నీంగే తమిళ కారనా ఆజీ వాజీ వాంగో పోంగో ఏమి నాటకాలు ఆడినారా? మిమ్మల్ని బట్టనీకి మీ పెళ్లి క్యాసెట్టు నా పెళ్లి క్యాసెట్టు కంటే గుడక ఎక్కువ తూలు చూసినా చెప్తా, మీ పని చెప్తా. బావగారు ఎవరున్నారు మీరు? మీకు ఒక న్యూస్ చెప్తా, దెబ్బకు గుండె చెంగన్న కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్య గారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? నన్నే కట్టేస్తారా? మీ ఎత్తు చూస్తా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు గిడ్నాప్లు మా ఇంటా వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునంట. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి, అన్నం పెట్టము. మీకు అల్సర్ అంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. ఆలోచించండి. అబ్బా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఎదవేంటే బావగారు, అర్థం చేసుకుంటాలే. అన్నయ్య, మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువుదీరా తినండి అన్నయ్య. ఏమండి బావగారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్గా 1/4 కిలో చికెన్ తెచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/4 కిలో చికెన్ 1000 రూపాయలు. మీ కాడ చాలా చీప్. ఒరే చెత్తనా కొడుకులారా, నన్నం కాదురా, ఇట్లాంటి ఎదవులకు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో ఒక కాయ పడేలా చూసుకోండి. అది పండింది అనుకోండి, ఇట్లాంటి లుచ్చారు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? సీపు సిలిపి. మా ఆవిడ కడుపులో కాయ కాయటం కోసం అవసరమైతే చంద్రుడిని దింపుతా. బాలిక, ఓ బాలిక. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా? చంద్రుణ్ణి. నువ్వు అడిగింది ఇవ్వడానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం. చందమామ రావి రావిల్లి రావి కొండిక్కి రావి గోగు పూలు తేవే. ఇక పాట ఆపు, వచ్చేసాగా. నా కోసం ఇలా వచ్చేసారు. మరక్కడ ఈరోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని. తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాదిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదించండి. బాలిక, బాలిక, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు. మీరేనా స్వామి? లేజర్ సెటప్ చూస్తే తెలియట్లేదా అమ్మా? సూర్య భగవాను. అయినా నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వచ్చేవాడు మొగుడు, పిలవకుండా వచ్చేవాడు దొంగ మొగుడా? నోర్ముయి, కళ్ళు పోతాయి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? అమ్మాయి పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయికి మహేష్ బాబుని ప్రసాదిద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ని ప్రసాదిద్దామని వచ్చాను. అమ్మాయి చంద్రుడిని పిలిచింది. సాక్ష్యం ఏంటి? ఇదిగో నీకు. సిరి, అమ్మా సిరి, వస్తున్నా. తలుపు తీయమ్మా. అయ్యగారు అంటే మా మామగారు. తలుపు తీ. చంద్రుడి వచ్చిన పని అయిపోయింది. గదిలో ఆ కేకలు అరుపులేంటమ్మా?
సూర్యచంద్రులు డాడీ. సూర్యుడు చంద్రుడునా? దేవుళ్ళే. అవును డాడీ, చూడండి. ఎక్కడ కనపట్లేదే. ఇప్పుడే వచ్చి నాతో మాట్లాడారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కూడా. కలిసి డిన్నర్ చేశారు కూడా. సూర్యుడు చంద్రుడు కలిసి రావటం ఏంటమ్మా ప్రపంచానికి వింత. అది కాదు డాడీ. ఏది కాదు? 24 గంటలు ఆ పురాణాలు చదవడం మానే తల్లి. ఆ సూర్యుడు చంద్రుడు గురించి తలుచుకోవడం మానేసి కృష్ణ రామ అంటూ పడుకో. హాయిగా నిద్ర పడుతుంది. పడుకో. కలా నిజమా? ఒరే శెట్టి, అయ్యగారు ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా. కుక్క కాదయ్యగారు, నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను. నా బాబే, నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా? తోడుగా పని మనిషిని పిలుచుకోలేకపోయావా? సారీ బాబు గారు, నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు. నీదెంత మర్యాద అయిన మనసురా. నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. బాబు గారు, మీరు మగాళ్ళు. నువ్వు కాదా? నేను కూడా. మరి సిగ్గెందుకురా? నా పందెం కాదు, అదే నా బాబు కాదు. దారా దా దా. ఫోన్లే, నువ్వు రాలపోతే నేనే వస్తాను. ఒరే శెట్టి, స్టోన్ మారిందిట్రా? స్టోనే కాదు, మనిషి కూడా మారింది. పట్టుకున్నది నన్ను కాదు, మన పని మనిషిని. అయ్యో, పని మనిషా? ఎప్పుడు వచ్చిందిరా? ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఒకసారి ఎలా వస్తావా? ఏది ఇదే కదా చెంప? ఎదవా, అబద్ధాలు చెప్పి పరాస్త్రిని పట్టుకునేలా చేస్తావా? నన్ను క్షమించమ్మా. అయితే రాత్రికోసారి నా రూమ్కి రామ్మా. ఎందుకు? ఎందుకేమిటి, మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించ, అదే క్షమాపణలు చెప్పుకుందామని. ఏం అక్కర్లేదు. దీని డేట్లు నువ్వు చూస్తున్నా? అమ్మగారు వస్తున్నాను. పిలిచింది నిన్ను కాదు, నన్ను. మా ఆవిడ దానికి కూడా రేఖేస్తున్నాడు. రామ రామ. మా ఆవిడ కన్నా ఇదే పని, కానీ ఆస్తి లేదంతే. మామయ్య, నువ్వు పోతే ఆస్తి అంతా ఎవరు కాపాడతారు మామయ్య? మామయ్య, నువ్వు పోతే ఆస్తి అంతా ఎవరు అనిపిస్తారు మామయ్య? పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొనుగుబురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడేమో. రాసేయండి మామయ్య. ఇదివ్వండి. ఒరే గుడ్డోడా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరా ఎదవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ, మీరేం కంగారు పడకండి. అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగే వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ. మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను. మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోముతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుడిని నమ్ముకోవాలి కానీ. అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి. అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయనొచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు గాని నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు, చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. రే శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ. అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయం, తమ్ముడు గెటప్లో నేను లేను. నో, నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా? ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా? ఇదంతా వేషమా? అడగండి అమ్మా, అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు వేయక్కర్లేదు. తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు. ఏమైంది? దోలు తీరింది. టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో? నడువు. మామయ్య గారు ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు,
అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనం ఏమక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు. నడవండి. అమ్మా చంద్రముఖి, లక 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 లక. అమ్మా జ్యోతిక, లక 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 లక. తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. స్ప్రోక్ వెళ్ళిపోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్. నడుస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు, మీరు కూడా తోడు రావచ్చు కదా. తమ్ముడు గారు, మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ తోడు రావడానికి. ఏమండి, మంచి కీర్తన పాడండి, బాధ ఉండదు. ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి, ఏం కాలేదు కదా? ఏం కాలేదు. కన్నుల్లో మిసమిసలు. ఒరే, కళ్ళు కానీ దొబ్బినాయా? చూసుకోవచ్చు కదా. కళ్ళు దొబ్బింది మాకు కాదు, నీకు. కంటిన్యూటీ మర్చిపోయినట్టున్నావు. ఈ లారీ ఎందుకు నా మీద ఎక్కించేద్దాం అనుకుంటున్నారు? ఈ గుడ్డు వాడిని చంపేద్దాం అనుకుంటున్నారా? చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు అర్జెంట్గా తీసుకెళ్లి ఈ విషయం అంకుల్తో చెప్పాను అనుకో, అప్పుడు నీకు ఇస్తారు పెద్ద నంది అవార్డు. రేంజ్గా కార్ తీరా, చెప్తాం వాడి సంగతే. ఒరే తమ్ముడు, వెంటనే ఈ విషయం అంకుల్తో చెప్పాలి. ఆగండి ఆగండి, ఏంటే కంగారు? అంకుల్కి విషయం చెప్పాలి అర్జెంట్గా. ఏంటది? నీకు విషయం చెప్తాను పదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? ఆ మణిచంద్రన్ మొగుళ్ళేడా? గుడ్డోడు. వాడు గుడ్డోడు కాదు, అదంతా నాటకం. మీకు విషయం చెప్పనా? ఏంటి? వాడెవడో కాడు, మా అన్నయ్యే. అడుగో. అమ్మ నా కొడుకు ఎక్కడీడు? నా కనపడేటి కొండ. కొండేడి? మా కొండ ఏడి? కింద. మమ్మీ, ఏం జరిగింది? అరే అంజీ, కొండ మనం ఎక్కడున్నాం రా? ఇంకేడా బొమ్మ నాపదారు ఇంట్లో. డాడీ. ఒరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ, నాకు నిజం తెలిసిపోయింది. వీడు గుడ్డాడు కాదు, వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూర్చొని హాయిగా బూత్ సినిమాల సీడీలు చూసుకోకుండా మీకెందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికే కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తారు. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే, వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుకా కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా, నా కొడుకులే. వీడు పెద్దోడు, తుమ్మిడి కొండబాబు. హాయ్ ఆంటీ. వాడి చిన్నోడు, తుమ్మిడి అంజిబాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? అన్నయ్య, మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు. అసలు మీ పోలికే లేదు. అవును, మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య, పందులు లెక్క కిలో తింటా. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? ఏంటే ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొకరు పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, పావు కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. రే రండ్రా. పావు కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ? ఇప్పుడేం చూసినావురా? అన్నం తినేటప్పుడు మంచినీళ్ళ గుడక 5 రూపాయలు అడుగుతాడు. కూర్చోండు, వాడు ఇంకేమేం చేశాడు? నీ పరిపు డోంట్ టచ్. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటి పాపమా? మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా, ముందుకురా ముందుకురా. నువ్వెక్కడికి రా? ఉండమంటున్నాడు. డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తామన్నారు. పువ్వులు దొరికినాయి, కానీ డబ్బులే దొరకలేదు. నఖరాలా? కోటీశ్వరుడి అల్లుళ్ళయ్యాకి ఇస్తామన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతుంది కానీ. దొడ్లేంట్రా? దమిడి కూడా లేదే బాబు. ఎందుకండి? ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? ఏమొకటి మాట ఆవేశపడకే. ఇచ్చేద్దామండి. ఉంటే ఇచ్చాడునా? ఏమయ్యా, ఒక పక్క ఆవిడ ఇస్తానంటే నువ్వు వద్దు వద్దు అంటావేంటి? అది ఇచ్చిందంటే నువ్వు ఆగవే మగడా. మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? ఇదిగో చూడు, 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. మీ నాన్నను కాదు, నలుగురిని కట్టుకొని తీసుకెళ్తా. శవాలుగా శవాలుగా శవాలుగా
ఉండు. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికే ఎగ్గొట్టినాక. ఓ రెండోదినా? అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతలు విరజమ్మిపోతున్నాయి. మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. నిన్ను చూడబోతున్నాను. ఇక్కడ మణి విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. విన్నావులే, మాకేమన్నా చెవుడా? నోర్మై రా తమ్ముడు, వెళ్దాం రా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు. అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్ స్వీట్ సార్. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ, నువ్వు షాక్లో ఉన్నావు కదూ. నీ షాక్కు ఈ మైసూర్ పాక్ ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ, నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా, ఈ పొట్టుబాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు. రండి బాబా, దయచేయి. మీరే బాలబాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జై సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? లండన్ డాక్టర్కి చూపెడదాం. వదిన గారు, మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం. మీరు భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా. అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. వద్దు, కళ్ళొడలో పెట్టి కావాలంటే వైద్యం బాగా చేయండి. వైద్యం బాగా చేయండి. ఒక రౌండ్ పూర్తి. వైద్యం తప్పదు నాయనా. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టింది కూడా దోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా తప్పిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. అమ్మా, మణి కళ్ళు వచ్చినాయి. నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నామణి. అన్నయ్య, వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి, నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశానో. ఓరి నా వెర్రి సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశావు. నువ్వు వేసిన ప్లాన్ జై నడ్డముడు పోదా. ఒరే పిచ్చిన గూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. హలో, ఎవరండి? కిడ్నాపర్ని. కిడ్నాపర్లా? అలేవాడమయ్యా. అయినా నువ్వు కిడ్నాప్ చేయడానికి మా ఇంటి చిన్నపిల్లలు ఎవరు లేరే? ఆడపిల్లలున్నారుగా. బాధ్యతలు తీసుకున్న తర్వాత నాన్నగారికి బాగా ఫ్రీ టైం దొరుకుతుంది కదా. నా కూతుళ్ళు నా ఇంట్లోనే ఉన్నారే. వాళ్ళ మొగుళ్ళు నా దగ్గర ఉన్నారుగా. అంటే ఏంటయ్యా, అల్లుళ్ళ గురించా? అమ్మాయిలు, అల్లుళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారంటే.
సిరి సిరి ఏమండి ఆయనేమి చెయ్యొద్దు ప్లీజ్. నేనేమి చేయకుండా ఉండాలి అంటే మీరు పోలీసులకి మీడియాకి ఫోన్ చేయకుండా ₹1,00,00,000 క్యాష్ నాకు పంపించాలి. ఫోన్ మీ అక్కకివ్వు. మణి మణి ఇక్కడ చంపేసేలా ఉన్నారు. ఇంకా లైఫ్ రాలేదు. చూస్తుంటే భయం వేస్తుంది. మీరు చూడలేరు కదండి. కళ్ళు వచ్చేసినాయి కదే. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. అది మర్చిపోయినా పర్లేదు. ఆ ₹1,00,00,000 పంపించడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో మీ చెలికి సిరి. మీరేం భయపడకండి. అన్నమయ్య సినిమాలో నాగార్జున్ని కూడా ఇలాగే కట్టేస్తే నరసింహస్వామి వచ్చాడండి. నోర్ముయ్, ఈ అడిగిన ₹1,00,00,000 ఇవ్వకపోతే వీడు మమ్మల్ని వేసేస్తాడు. అప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి డైరెక్ట్ గా ఎముడే వస్తాడు. ఫోన్ మీ బాబుకివ్వు. హలో, ఊరి చివరున్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర బిన్నిమిల్లి దగ్గరకు వచ్చి నా హ్యాండ్ ఓవర్ చేయి. లేదంటే వీళ్ళిద్దరి శవాలు మీ ఇంట్లో ఉంటాయి. నో ప్లీజ్, వాళ్ళు ఏం చేయకండి. నేను వెంటనే డబ్బు పంపిస్తాను. అమ్మ సింగిల్ కిడ్నీ. మావయ్య నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్లా ఉన్నాడు. నువ్వొక్కడే వచ్చావా? నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరినే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి. ఈ కోటుతో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో, వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టుంది. ఏదైతేనే నాకు కావాల్సింది క్యాష్. అమ్మని. క్యాష్ తెచ్చావా? ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది? నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. పట్టరా. ఆవో మహారథి, బ్లాక్ మనీయా? కనబట్టరా? వాడన్నట్టు బొచ్చే తెచ్చాడు. వాడిదేం పోయింది బొచ్చు, పోయింది మా ప్రాణాలు కదా. ఎక్కువ మాట్లాడు చేస్తా. పోయే ముందు ఆఖరి ఐడియా ఇట్రా చెప్పు. అయిపోయింది. ఓకే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మిస్టర్, నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్పచెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగు. రేయ్, ఇప్పండి రా, ఇప్పండి. చూశారా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు ₹1 దక్కనివ్వలేదు. డబ్బించిన మా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకివ్వను. ఇవ్వక్కర్లేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నువ్వేరా? నాన్న, 6 తర్వాత 7రా. నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేరురా. ఇప్పుడు చేసింది అదేరా. ఏడ్చారు. మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి లేవడం చూశారా? సినిమాలో చూసాలే. ఇప్పుడు నిజంగా చూస్తారు. మనకెందుకు వచ్చిన బ్లాస్టింగ్ అన్నయ్య? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేను కరెక్ట్ గా సుమో కిందనే పెట్టమన్నానమ్మా. వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. ఇంకా నీ కింద పెట్టాడు కాదు. అమ్మో, ఇదేంటి నన్ను కట్టేస్తున్నారు? కిడ్నాప్ చేసిన కట్టేయక గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ వేసారేమి? నన్ను కిడ్నాప్ చేశారా? ఏ కండిషన్ మీద? ఆ రూల్స్ అన్ని ఆనాక చెప్తాడు, మూసుకోనుండు. చక్రవాకం సీరియల్ పెట్టమ్మా, టైం అయిపోతుంది. 10,001 ఎపిసోడ్ మొదటి నుంచి చూడాలి. ఆ టీవీ ఆన్ చేయండి. అవును డాడీ. డాడీ, ఇప్పుడు ఇక్బాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు వెన్నెలుండ్లే, దాన్ని చంపేసి వీళ్ళు చేసుకుందామని రమణి ఎదురు చూస్తాడు. రమణి చేసుకోవాలని భరద్వాజ చూస్తున్నాడుగా, అట్లా చేసుకుంటాడు రా. దానికి భూపాల్ గాడు అడ్డం పట్టన్నాడుగా. ఆ ఎపిసోడ్ మనం మిస్ అవునరా. డాడీ 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 స్టార్ట్ అయిపోయింది. అరసాకురా, మూసుకొని చూడు. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి బాబు గారు, ఒక 500 ఇవ్వండి, అనాసిన్ మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి? ఆరోగ్యం విషయంలో అశ్రద్ధే పనికిరాదు. అనాసిన్. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచిది తెస్తాను.
కప్పు మంచినీళ్ళు 100. అనాశనికి 500. ఆ మాత్రం గుడిక మొత్తం ఇస్తాడనుకున్నావా? చిన్న తుంపిస్తాడు. అప్పుడే ఏడ్సాకు. ముందు ముందు చాలా సినిమా ఉండాలి. చక్రవాకం చూడు. ఇదిగోండి మీ వాటర్ 25%, మా వాటర్ 50%. మిగిలిన 25 ఎక్కడ? అదే కదా ఇది. అదే ఇది ఎలా అవుతున్నాయా? ఇది నా 25, ఇది మీ 50. మిగిలిన 25 ఎక్కడ? అదేగా ఇది. అదే ఇది ఎలా అవుతుంది? సార్ ఇది మీ 25, ఇది నా 25, ఇది తమ్ముడు 20. మిగిలిన 25 ఎక్కడా? అదే కాదు. తమాషా చేస్తున్నారా? కిడ్నాప్ కి ప్లాన్ చేసింది నేను. అడ్డమైన వేషాలు వేసి మీకు పెళ్లిళ్ళు చేసింది నేను. ఊరికే చేసావా? ఉన్న వాళ్ళకి చచ్చిన వాళ్ళు కూడా బిల్లేసావుగా. మరే మూసుకుని తీసుకో. మూసుకోవటం కాదురా, తెరుచుకుంది చూడు. మమ్మీ మళ్ళీ పిచ్చిదాని ఎందుకు పిలిచారు? అనాసిని వాడింది కదా, పిచ్చి తగ్గిపోయింది. అనాసిని తలనొప్పి కదా, తల్లోనే కదా పిచ్చి. అని ఏంటండి పిల్లలు ఏదో తెలియక మాట్లాడితే వాళ్ళ మీద కత్తులు కట్టాలు తీస్తారు. మీకు ఎంత కావాలో తీసుకోండి. నువ్వేనా మాట్లాడిద్ది? నోరు మీనరా, మనకి డబ్బేంట్రా ముఖ్యం, మంచితనమే ముఖ్యం. అన్నయ్య మొత్తం తీసుకోండి. మనసు అంటే ఇది చెల్లమ్మ, ఎక్కడో టచ్ చేసావమ్మా. ఇందా ఈ వద్దుకో, పండగ చేసుకో పో. అమ్మ నా అమ్మాయి, ఇంగ్లీష్ వాళ్ళు కానీ నిన్ను ముందుగా చూసుంటే మమ్మీ సినిమా మన మమ్మీతోనే తీస్తారు. ముందు లేపండి, లేకపోతే నెత్తుకున్న నూనె డబ్బులు కొనుక్కుంటారు. చెల్లమ్మా, ఇటువంటి కుర్చీలు ఇంకా ఉన్నాయా? అవసరాన్ని బట్టి కొట్టుకొస్తాం. కడుపుకి ఏం తింటున్నా? ఎటకారం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే ఈ మమ్మీ. ఏమిటిది? ఏమైంది? కిడ్నాప్. అన్నయ్య వెజ్ ఆర్ నాన్ వెజ్? కట్టే శత్రులాడుతున్నారు, నా సంగతి తెలియదు, అంతు చూస్తా. నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకుంటే వాయమ్మ కూడు గుడుక పెట్టదు. మాడి సస్తావు. అక్కయ్య 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 విరిగిన కూడు పెట్టక్కయ్య. సెవెంత్ సీరియల్ టైం అవుతుంది. బావగారు అనాసిని తెచ్చేసా. అబ్బో, నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బావగారు? విక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5000 ఉన్నాయి. తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5000 విషయం ఎక్కడ వస్తుంది మరి? అవును, అనాశనే 500 అమ్ముతుంటే. బాగా అర్థం చేసుకున్నారు. నువ్వే అర్థం చేసుకోవాలా మమ్మల్ని. ఈ జన్మలో మమ్మల్ని వదిలిపెట్టవా? మాకు మనవలు పుట్టాలిగా. వాళ్ళు పొద్దుకూకులు ఎక్కడ చేస్తుంటే నీకు మనవలు ఎట్ట పుడతారు? మా మామగాడు. బాబు, మేనేజర్ వచ్చి మిమ్మల్ని విడిపించాడా? ఎవడొచ్చాడండి? ఆ డబ్బు తీసుకుని వాడు అట్నుంచి అట్టే పారిపోయి ఉంటాడు. ఆయన అల్లుళ్ళు ప్రాణాలు పోతున్నాయంటే 1 కోటి రూపాయలు కూడా పంపించరా. బావగారు, నీకు బిడ్డ కన్నా దుడ్డులు ఎక్కువై పుడిచినాయి. ఇంకా బతుకున్నావా పోయామని ఫోన్లో పలకరిస్తున్నారా? టైంకి మా నాన్న కలిశాడు కాబట్టి బతుకున్నాం. ఇదిగో మా మరాఠీ నాతో మాట్లాడు. నాకి పిల్లలకి చంపించి మీకు మీ మేనేజర్కి నమ్ముతాయి, నాకి నమ్మవు. దొడ్లు కడిగించి, గ్లాసులు కడిగించి, చిచి చిచి ఇంకా కూడా నమ్మ పిల్లలకి మీ ఇంటికి పంపించే ప్రశ్నే కడిగాదు. ఏనండి? అంత మాట అనకండి బాబు గారు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. ఆస్తి మొత్తం అల్లుడి పేరుతో రాసేయాలనుకుంటున్నాను. మీరు వచ్చేయండి. మీ మాంగారు ఆస్తి మొత్తం మీ పేరు రాసేస్తారా? ఇది అన్యాయం. నిజమే.